హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రవన్ అఫిషియల్. సో ఈరోజు అయితే మన ఛానల్లో మన స్మార్ట్ ఫోన్ ఉంది కదా, సో అది ఎన్ని రోజులు యూజ్ చేయాలి, వాటి జీవితకాలం ఎంత అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ప్రతి బ్రాండ్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఏ బ్రాండ్ అయినా సరే మనం ఎన్ని రోజులు యూజ్ చేయొచ్చు, ఎన్ని రోజులకి మనం మొబైల్ మార్చుకోవాలి తప్పనిసరిగా అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనం ఏదైనా ఒక మొబైల్ మనం యూజ్ చేయాలంటే పర్ఫెక్ట్గా మనకి సెక్యూరిటీ అప్డేట్స్తో మనం యూజ్ చేయాలనుకుంటే కనుక ఎవ్రీ 6 months ఒకసారి అయితే మనం మొబైల్ అయితే మార్చుకోవాలి. కానీ మన దగ్గర ప్రతి 6 monthsకి ఒకసారి కొనేంత బడ్జెట్ మన దగ్గర ఉండదు. సో అసలు మన స్మార్ట్ ఫోన్ ఎందుకు మార్చాలి? సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ లేకుండా ఉంటే మన స్మార్ట్ ఫోన్ మార్చేయాలంటే కంపల్సరీ మార్చేయాల్సిందే. లేదంటే మన మొబైల్ అయితే బగ్స్ రావడం కానీ లేదంటే ఈజీగా హ్యాక్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఏదైనా ఇటువంటివి ఉంటే కనుక మీకు సెక్యూరిటీ ప్యాచెస్ కానీ లేదా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తే కనుక అందులో ఫిక్స్ చేసి మనకైతే వదులుతారనమాట. అప్పుడు మనం అప్డేట్ చేసుకుంటే మన మొబైల్లో అటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా అవైతే క్లియర్ అవుతాయి అన్నమాట. సో దానికోసమే వీళ్ళు అప్డేట్స్ అయితే ఇస్తుంటారనమాట. సో మీరు ఎప్పుడైనా అప్డేట్స్ వస్తే కనుక కంపల్సరీ మీ మొబైల్స్ని అయితే అప్డేట్ అయితే చేసుకోండి. యాప్ అప్డేట్స్ కాదు, మీ సాఫ్ట్వేర్ కానీ లేదంటే సెక్యూరిటీకి సంబంధించిన అప్డేట్స్ మీరు మీ మొబైల్లో అబౌట్ ఫోన్లోకి వెళ్తే కనుక మీకు అక్కడ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అప్పుడు మీరు అప్డేట్ అయితే తీసుకోండి. ముందుగా మనం ఏ బ్రాండ్స్ ఎన్ని సంవత్సరాలు అప్డేట్స్ ఇస్తున్నాయి అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముందుగా అయితే మనం శాంసంగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. శాంసంగ్ అయితే కనుక 3 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తుంది, అలాగే 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తుంది అనమాట. సో దీనివల్ల మనం 4 ఇయర్స్ అయితే మనం మొబైల్ని అయితే హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు శాంసంగ్ మొబైల్ యూజ్ చేస్తుంటే కనుక మీరు 4 ఇయర్స్ అయితే మీ మొబైల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా S21 సిరీస్ అయితే కనుక మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే 4 ఇయర్స్ అయితే ఇస్తుంది, అలాగే 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తుంది అనమాట. సో దాదాపు ఒకవేళ మీరు S21 సిరీస్లో మీరు మొబైల్ తీసుకున్నట్టయితే శాంసంగ్లో మీరు 5 ఇయర్స్ అయితే మీరు మొబైల్ని అయితే హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ మొబైల్ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ కొంటే కనుక 3 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అలాగే 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మీకు గూగుల్ పిక్సెల్ మొబైల్స్లో అయితే మీకు లభించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ OnePlus ఒప్పో గురించి మాట్లాడుకుంటే, సో OnePlus 7 సిరీస్ ఉంది కదా, ఆ తర్వాత రిలీజ్ అయినప్పటి నుంచి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఈ స్మార్ట్ ఫోన్లో అయితే 3 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తారు, అలాగే 4 ఏళ్ల వరకు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ మొబైల్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది OnePlus అండ్ ఒప్పో మొబైల్స్లో అయితే 3 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అలాగే 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ బ్రాండ్స్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సో OnePlus ఒప్పో మొబైల్ అయితే మనం 4 ఇయర్స్ అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వివో గురించి. సో వివో అయితే కనుక మనకి 3 ఇయర్స్ అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తుంది, అలాగే మనకి 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ మొబైల్ అయితే ఇస్తుంది. సో మనం ఈ వివో మొబైల్స్ మీరు ఒకటి తీసుకున్నట్లయితే 3 ఇయర్స్ అయితే మీరు హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రియల్మీ మొబైల్ గురించి. రియల్మీ మొబైల్ అయితే సెక్యూరిటీ విషయంలో కానీ అప్డేట్స్ విషయంలో కానీ చాలా బ్యాక్ స్టెప్లో అయితే ఉందన్నమాట. సో 2 ఇయర్స్ మాత్రమే ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తుంది, అలాగే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే కనుక 3 ఇయర్స్ మాత్రమే ఇస్తుంది అనమాట. సో దీనివల్ల మనం రియల్మీ మొబైల్ ఏదైనా సరే 3 ఇయర్స్ మాత్రమే మనం సెక్యూరిటీ పరంగా మనమైతే యూజ్ చేయగలం అనమాట. మనం నోకియా మొబైల్ చూసుకుంటే కనుక 3 ఏళ్ల పాటు ఓఎస్ అప్డేట్ అయితే ఇస్తుంది అనమాట. సో నోకియా ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదైతే మనకి 3 ఇయర్స్ అయితే ఇస్తుంది, అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా 3 ఇయర్స్ అయితే నోకియా మొబైల్స్లో అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది షామీ. సో ఈ మొబైల్ అయితే షామీ ఉంది కదా, సో చాలామంది అయితే మొబైల్ని అయితే యూజ్ చేస్తుంటారు. సో వీళ్ళు 3 ఏళ్ల వరకు అయితే వీళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే ఇస్తారు, అలాగే 4 ఏళ్ల వరకు అయితే మీరు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. సో మీరు దీని ప్రకారం అయితే 4 ఇయర్స్ మీరు మొబైల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది రిమైనింగ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఐక్యూ కానీ మోటరోలా కానీ మైక్రోమాక్స్ కానీ తర్వాత రిమైనింగ్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో సో వాటన్నింటికి 2 ఇయర్స్ అయితే వీళ్ళకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తారనమాట. అలాగే 3 ఇయర్స్ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వీళ్ళకి లభిస్తుందనమాట. ఇప్పటికప్పుడు మీ మొబైల్కి అప్డేట్స్ వస్తుంటే కనుక అప్డేట్ చేసుకొని సేఫ్గా సెక్యూర్గా అయితే ఉండండి. సో ఒకవేళ మీ మొబైల్ అప్డేట్ రాకుండా
స్టాప్ చేసినట్లయితే వీలైనంత త్వరగా అయితే మీరు మొబైల్ని అయితే చేంజ్ చేయండి. ఇది ఓవరాల్గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.